గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ మనం ఒక న్యూస్ క్లిప్ చూస్తున్నాము. ఇది ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది ఈరోజు. సో ఈ క్లిప్ యొక్క సారాంశం ఏంటి అంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు విద్యార్థుల యొక్క సామర్థ్యాలని, విద్యార్థుల యొక్క టాలెంట్ని పరీక్షించడం కోసం ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నది. మరి ఈ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్ టైటిల్ ఏంటి అంటే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ NAT నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. దిస్ టెస్ట్, ఈ పరీక్ష ముఖ్యంగా ఈ నెల 23 మరి 24 తేదీలలో ఆన్లైన్ ద్వారా, అంటే మొబైల్లో లేదా ట్యాబ్లో లేదా సిస్టమ్ ద్వారా ఈజీగా ఎగ్జామ్స్ రాయవచ్చు. సో దీనికోసం జనరల్గా మనం ఏ తేదీ వరకు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, మరి ఏ వెబ్సైట్లో అప్లై చేయాలనేది ఈ న్యూస్ క్లిప్లో ఇవ్వడం జరిగింది. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే, మీ పిల్లల యొక్క విద్యా సామర్థ్యం ఎంత, ఏ అంశాలపై వారికి పట్టుంది, వారి విషయ పరిజ్ఞానం ఏమిటి అనేది తెలుసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారో ఇట్టే అంచనా వేయవచ్చు. ఈ లక్ష్యంతోనే జాతీయ పరీక్షల మండలి, అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ప్రయోగాత్మకంగా నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే NAT 2021కి శ్రీకారం చుట్టింది. సో ఇది ఆన్లైన్లో జరిగే పరీక్ష రాసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరము లేదు. సో భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఈ పరీక్ష తదనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చేయడానికి ఇది దోహదం చేస్తుందని నమ్ముతున్నాము అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రశ్నపత్రము ఆంగ్లంలో ఉంటుంది. పరీక్షలలో ముఖ్యంగా వివిధ నైపుణ్యాలని, అంటే స్కిల్స్ని పరీక్షించడం కోసం అందులో రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ వెర్బల్ ఎబిలిటీ తదితర మొత్తం టోటల్గా 9 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా దీనికి ఏ సంవత్సర విద్యార్థులు మరి ఎలిజిబుల్ అవుతారు అనే దాని గురించి మనం పరిశీలిస్తే, ఇక్కడ 15 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు, అంటే ముఖ్యంగా 8వ తరగతి నుండి ఆ పైన చదివే విద్యార్థులు అప్ టు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థుల వరకు కూడా ఈ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో పాల్గొనవచ్చు. సో అని NTA వర్గాలు తెలపడం జరిగింది. సో విద్యార్థులు సాధించిన మార్కులపై నివేదిక కూడా ఇస్తామని కూడా తెలిపింది NTA. సో మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని కూడా సూచించారు. ఇందులో ముఖ్యంగా 4 విభాగాలను, అంటే ఏజ్ని బట్టి, అంటే వయసును బట్టి 4 స్థాయిలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి స్థాయి 1 అంటే లెవెల్ 1 13 to 15 ఏజ్ గ్రూప్ వాళ్ళు, లెవెల్ 2 16 to 18 గ్రూప్ వయసు ఉన్న వాళ్ళు, లెవెల్ 3 19 to 21, లెవెల్ 4 20 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఈ ఎగ్జామ్కి మరి ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ దరఖాస్తుల యొక్క గడువు ఈ నెల 18వ తారీఖు వరకు కూడా ఉంది. సో అదేవిధంగా పరీక్ష అనేది స్థాయి 1 అంటే లెవెల్ 1 అక్టోబర్ 2వ తారీఖున, లెవెల్ 1, 2 అనేది ఇక్కడ జనరల్గా 23వ తారీఖున ఉంటాయి. లెవెల్ 3 and 4 ఈ నెల 24వ తారీఖున ఉంటాయి. అంటే ఈ లెవెల్ 1, 2 అయినా సరే, లెవెల్ 3, 4 అయినా సరే ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా ఈ నెల 23, 24లో ఆన్లైన్లో జరగబోతున్నాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ ఎగ్జామ్కి సమయం ఎంత అంటే 2 గంటల సమయం ఉంటుంది. ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా సాయంత్రము 4 to 6 గంటల వరకు ఉంటుంది. సో మార్కులు టోటల్గా వచ్చేసి 90 ప్రశ్నలు, అదేవిధంగా 90 మార్కులు, అంటే ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున ఈ ఎగ్జాము ఉంటుంది. సో కాబట్టి దీన్ని మరి ఈ NTA సైట్లోకి, అంటే జనరల్గా
ఎలా వెళ్ళాలి, మరి ఎలా అప్లై చేయాలని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ న్యూస్ క్లిప్ కూడా నేను నా యొక్క డిస్క్రిప్షన్లో, అంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను, కాబట్టి మీరు దీన్ని కూడా చూడవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏ విధంగా ఈ సైట్లోకి వెళ్ళాలి, ఏ విధంగా అప్లై చేయాలి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఈ విధంగా ఇక్కడ గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆల్రెడీ ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. దీన్ని గూగుల్లో సెర్చ్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ NTA.ac.in అనేది కనబడుతుంది. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని కూడా ఫుల్ ఫామ్లో మనకు అనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ స్క్రీన్ కనబడుతుంది. ఈ స్క్రీన్లో కింద మనకి లేటెస్ట్ NTA అని అనిపిస్తుంది. ఈ విధంగా స్క్రోల్ అవుతున్న దాంట్లో ముఖ్యంగా రెండవ స్క్రోల్ పబ్లిక్ నోటీస్ 11th అక్టోబర్, అంటే ఈ సర్క్యులర్ 11th అక్టోబర్లో వచ్చింది, ఈ నెలలోనే. అయితే ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ నేషనల్ aptitude టెస్ట్. సో జాతీయ సామర్థ్య పరీక్ష అనేది దీన్ని తెలుగులో అంటారు. ఈ విధంగా స్క్రోల్ అయ్యేదాన్ని మనం దీని మీద ఇట్లా క్లిక్ చేయాలి. సో రీడ్ మోర్ అనే దాన్ని క్లిక్ చేయాలి. సో ఇది మనకి ఒక న్యూస్ అనేది, ఒక ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, దానికి సంబంధించినటువంటిది. ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ నోటీస్ 11th October 2021 ఫర్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ నేషనల్ aptitude టెస్ట్. ఇందులో NTA firmly believes that the right candidates joining best institution will give India her demographic dividend. It envisages that besides acquired knowledge and skills, it should include skill for future that would be expected in them, say after 5 years. So these are technical skills, creativity, emotional intelligence, analytical thinking, growth. సో ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ స్కిల్స్ ని పరీక్షిస్తుంది అంటే ఇక్కడ మనకి టెక్నికల్ స్కిల్స్, క్రియేటివిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ, అనలిటికల్ థింకింగ్, గ్రోత్, మైండ్ టెస్ట్, decision making and interpersonal communication and adaptability have been identified as a skills for future. So therefore NTA is planning to conduct national aptitude test. So the National Testing Agency announces conduct national aptitude test 2021 as for the following details. సో ముఖ్యంగా ఇక్కడ మనం డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ NEAT 2021 from 11th October to 18th October. So registration and application both. So already started registration for NAT 2021, 11th October to 18th October. 18th October is the last date to apply for this test.
So this manual is available from which onwards already available it is. Now examination fee. So there is no fee, free of cost. ఎలాంటి ఫీజు లేదు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ NEAT. సో ఇక్కడ మనకు 4 లెవెల్ ఇందాక చూసాము. లెవెల్ 1 13 to 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి, లెవెల్ 2 16 to 18 ఏజ్ గ్రూప్ వారికి. ఈ 2 ఎగ్జామ్స్ అంటే లెవెల్ 1 లెవెల్ 2 ఎగ్జామ్స్ 23rd October అంటే సాటర్డే రోజున ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా లెవెల్ 3 లెవెల్ 4 అంటే 19 to 21 ఇయర్స్ మధ్యలో ఉన్న విద్యార్థులకి, మరియు 22-25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఈ 24 అక్టోబర్ అంటే సండే రోజు ఎగ్జామ్ ఉండబోతుంది. సో టోటల్గా ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అనమాట, అంటే 2 hours ఉంటుంది. సో టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 11 AM to 1 PM అండ్ 4 PM to 6 PM. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టోటల్ IBT అంటే ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్. సో త్రూ మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్. సో మొబైల్ ఫోన్లో కూడా ఈజీగా మనం ఈ ఎగ్జామ్ని రాయవచ్చు. సో కాబట్టి మీరు మొబైల్ ఫోన్లో కూడా ఈజీగా రాయొచ్చు, కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసి రాయడానికి ఇంట్రెస్ట్ చూపండి. సో అదేవిధంగా క్యాండిడేట్ కెన్ చూస్ ద టైమింగ్ ఆఫ్ అకార్డింగ్ టు దేర్ అవైలబిలిటీ. సో ఈ 2 టైమింగ్స్ ఇచ్చారు, 11 AM to 1 PM, అదేవిధంగా 4 PM to 6 PM. ఈ మీరు అప్లై చేసేటప్పుడు ఏ టైమింగ్లో మీరు ఎగ్జామ్ రాస్తారో అనేది కూడా మన ఈజీగా మీరు మార్క్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ NAT 2021 త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే అప్లికేషన్ అనేది కేవలం ఆన్లైన్ ద్వారానే చేయవచ్చు. సో ఏమైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయవలసి ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్కి. సో అదేవిధంగా ఇప్పుడు అంటే అప్లై చేయడానికి ఇంకా వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లై చేయడానికి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. మనం దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ సైట్లోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఇక్కడ కింద బ్లూ కలర్లో మనకి వైట్ లెటర్స్ NAT 2021 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్. స్టెప్ 1, ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ పర్సనల్ డీటెయిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది బాగా క్లియర్గా చదవండి. ఇక్కడ అప్లోడ్ స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్. ఖచ్చితంగా ఫోటో అనేది ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ కూడా ఉండాలి. సో మీరు ఒక పేపర్ మీద థంబ్ ఇంప్రెషన్ తీసుకొని పెట్టుకోండి, అదేవిధంగా సిగ్నేచర్ తీసి పెట్టుకోండి, అదేవిధంగా ఫోటో కూడా తీసి పెట్టుకోండి మొబైల్లో. సో ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ 3 అప్లోడ్ చేసేది ఉంటుంది కాబట్టి candidate photograph, signature, thumb impression. The image should be JPG and JPG format only. Size of the photograph image must be between 10 KB to 200 KB. Size of signature images must be between 4 KB to 30 KB. Size of the thumb impression must be 3 KB to 30 KB. So you have to see the following these instructions. What you uploading the photograph, signature, thumb impression properly you have to keep in mobile in gallery, and while applying and registration you have to properly upload your photo, signature and thumb impression. So ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే క్లిక్ చేయాలి న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ వస్తాయి, ఇవన్నీ చదవాలి. సో చదివిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్ అన్ని కూడా చదివిన తర్వాత మళ్ళీ మనం పాస్వర్డ్ అవన్నీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమేమి చేయాలి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, మరి ఏమేమి క్రైటీరియా ఫాలో కావాలనేది కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ కూడా అంటే అప్లై చేస్తున్నప్పుడే క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. సో అలా క్రియేట్
ఈ ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ టు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిటీ టైప్ అంటే ఏదో ఒకటి ఐడెంటిటీ కార్డు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పాన్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి కార్డ్ అయినా, రేషన్ కార్డ్ అయినా, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ ఫోటోగ్రాఫ్ ఉన్న ఏ ఐడెంటిటీ కార్డ్ అయినా మనం ఇది ఇక్కడ అప్లోడ్ చేయడానికి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీ డీటెయిల్స్ వ్యాలిడ్ జెండర్, మేల్ ఫీమేల్, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్, అదేవిధంగా నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నామో స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, స్కూల్ అడ్రస్, పిన్ కోడ్, సో ఏ స్టేట్లో ఇన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ మీరు ఆన్లైన్లోనే క్లిక్ చేయవచ్చు. ఏ స్టేట్లో ఉంది, ఏ డిస్టిక్లో ఉంది, ఏ స్కూల్ అనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం. టైప్ ఆఫ్ స్కూల్, గవర్నమెంటా, ప్రైవేటా, అదరా అనేది కూడా మనకు క్లియర్గా ఉంది. అదేవిధంగా లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ మోడ్ ఆన్లైన్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది. క్లస్టర్, ఏ గ్రూప్లో, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అనేది కూడా ఉంటుంది. స్లాట్ అంటే టైమింగ్ స్లాట్ 1 టైమింగ్ వచ్చేసి 11 to 1 PM, స్లాట్ 2 టైమింగ్ వచ్చేసి 4 PM to 6 PM. ఈ విధంగా స్లాట్ కూడా బుక్. అదేవిధంగా అడ్రస్, లొకాలిటీ, యువర్ అడ్రస్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలి 6. ఈ పాస్వర్డ్ మీరు ఎలా క్రియేట్ చేయాలి అంటే కీప్యాడ్లో ఒక క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, తర్వాత సింబల్స్, వీటితో అన్నిటితో కూడుకొని 8 digits ఉండే వరకు చూసుకోవాలి. ఆ పాస్వర్డ్ని చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫామ్ ఆన్లైన్లో ఆ పాస్వర్డ్ టైప్ చేసేది ఉంటుంది కాబట్టి సో ఈ సెక్యూరిటీ కోడ్ కొట్టాలి. అదేవిధంగా పర్టికులర్స్ ఆఫ్ చెక్ లిస్ట్ టు బి వెరిఫైడ్, నీ పేరు, ఫాదర్ నేము, మదరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయని చేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా కొట్టి సబ్మిట్ కొట్టాలి. సో ఈ విధంగా కొట్టిన తర్వాత మనకు ఆల్రెడీ నెక్స్ట్ అని వస్తుంది. అక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయమనేది వస్తుంది. అలా చేసిన తర్వాత కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత టోటల్గా నీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. నీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్లోనే. నీకు ఒక నెంబర్ వస్తుంది, అప్లికేషన్ నెంబర్, దాన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ అప్పుడు దాన్ని టైప్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా సైట్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఆన్లైన్ ద్వారా ఫిల్ చేయాలి. ఆన్లైన్ ద్వారా ఫిల్ చేయడానికి వచ్చే డేట్ ఏంటంటే 18th లాస్ట్ డేట్. సో కాబట్టి మీ యొక్క సామర్థ్యాలను పరీక్షించడం కోసం మీరు ఈ ఎగ్జామ్స్ని మొబైల్ ద్వారానే రాయవచ్చు, ఈజీగా అందుబాటులో ఉంది. మీకు రాయడం వలన మీ యొక్క క్రియేటివిటీ, ఇంటెలిజెన్సీ, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది అని కూడా ఎన్టీఏ వాళ్ళు మరి ఫ్యూచర్లో కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కూడా మనకు ఈ పేపర్ క్లిప్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆన్లైన్లే కాబట్టి ఇంటి దగ్గరనే మొబైల్లో ఉండి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క సైట్ మరియు లింక్ మొత్తం కూడా నేను నా యొక్క ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా గైడ్ లైన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ గైడ్ లైన్స్ కూడా మీరు చదవచ్చు క్లియర్గా. రైట్, మీకు ఒకవేళ అర్థమైతే అంటే జనరల్గా మీరు దీన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయవచ్చు.